నెక్స్ట్ వచ్చేసరికి చిన్న సాక్ష్యం మన మధ్యలో ఉన్న జెరిసా సిస్టర్. లెట్స్ ఇన్వైట్ జెరిసా సిస్టర్. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. ఈ సంవత్సరం అంతా కూడా తన ఉచితమైన రెక్కల కింద దేవుడు నన్ను ఇంకా సజీవ రెక్కలో ఉంచాడంటే అది కేవలం దేవుని కృప అయింది. ఈ జనవరి మాసం నుంచి డిసెంబర్ ఈ నెల వరకు కూడా అనేకమైన ఇబ్బందులు, అడ్డంకులు, అనారోగ్య సమస్యలు ఎన్నో మా కుటుంబంలో కానీ, నేను కానీ, నా ఇరుగు పొరుగు వారు కానీ అందరం కూడా మనందరం ఎదురు చూసే ఉంటాం. కానీ వాటన్నిటి నుంచి దేవుడు చక్కగా కాచి కాపాడి తన సాక్షిగా నన్ను ఇలా నిలబెట్టుకున్నాడంటే అది కేవలం దేవుని కృప అయింది. ఆయన నాడులో ఆయనకున్నటువంటి ప్రేమ అయింది. అయితే సెప్టెంబర్ నెల నుంచి నవంబర్ వరకు కూడా మా కుటుంబంలో అనేకమైన అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు అనేకమైనవి మమ్మల్ని చుట్టుముడుతూనే ఉన్నాయి. మొదటిగా మా అమ్మకి బాగోకపోవడం, తర్వాత మా నాన్న, తర్వాత నేను, మా అన్నయ్య, అలా ప్రతి ఒక్కరు కూడా సిక్ అవుతూనే ఉన్నాం. అయినప్పటికీ కూడా తన గాయపడ హస్తాల మీద ఎలాగైతే దేవుడు నడిపిస్తున్నాడో అలానే మమ్మల్ని అసలు మర్చిపోకుండా మమ్మల్ని జాగ్రత్తగా కాపాడుతూ, ఎవరు మర్చిపోయినా నేను నిన్ను మరవనన్న వాక్యాన్ని బట్టి ఆయన మమ్మల్ని మర్చిపోకుండా మమ్మల్ని క్షేమంగా భద్రంగా కాచి కాపాడినందుకు ఆయనకి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు. ఈ సంవత్సరానికి గాను నాకు వచ్చిన వాగ్దానం సామెతలు 23వ అధ్యాయం 24వ అధ్యాయం నుంచి యథార్థమైన త్రోవల యందు నీ హృదయం చక్కగా నడిపించుకొనుము, హృదయములను శోధించువాడు నీ మాటను గ్రహించును కదా అనే వాగ్దానంతో దేవుడు నాతో మాట్లాడి ఉన్నాడు. నేను అడగక ముందే ఆయన నాకు ముందుగానే నా ఆలోచనలన్నీ ఎరిగి కూడా నాకు ఏదైతే అవసరమో అది ముందుగానే నాకు దయచేస్తూ నా హృదయ ఆలోచనలు ఆయన ఎరిగి ఉన్నాడు కాబట్టి నాకు ముందుగానే దాన్ని దయచేస్తూనే ఉన్నాడు. అయితే నేను ఇప్పుడు సెయింట్ జోసెఫ్ అనే స్కూల్లో పనిచేస్తున్నాను. అది ప్రైవేట్ స్కూలే, కానీ నేను ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నాను. డిగ్రీ కూడా కంప్లీట్ చేసిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగం కోసం అయితే నేను ఎదురు చూస్తూ ఉన్నాను. కానీ నా ఉద్యోగాన్ని, నా చదువుకి ఇంటర్మీడియట్ బేసిక్ మీద అయితే గవర్నమెంట్ జాబ్ ఎక్కడ కూడా రావట్లేదు. ఇప్పుడు బ్యాంక్ జాబ్స్ కూడా డిగ్రీనే అడుగుతున్నారు. సో ఈ నెక్స్ట్ మార్చ్ కల్లా నాకు డిగ్రీ కంప్లీట్ అవుతుంది. ఇంకా బ్యాంక్ జాబ్స్ కానీ ఏదైనా గవర్నమెంట్ సెక్టార్లోకి వెళ్ళాలనే ఆలోచనతో ఉన్నాను. ఏది ఏమైనప్పటికీ ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు కనుక మీరు మా కుటుంబం గురించి ఇప్పటి వరకు చేసిన ప్రార్థనలు బట్టి మీకు చాలా కృతజ్ఞతలు. ఇక పైన కూడా నా జీవితం అంతా ఆయన సాక్షాత్కంగా నేను జీవించాలని, ఆయన పనులలో నేను ఇంకా బలంగా వాడబడాలని కోరుకుంటున్నాను. నన్ను, నా కుటుంబాన్ని మీరు ఇప్పటి వరకు జ్ఞాపకం చేసుకున్నందుకు మీకు వందనాలు. అలానే దేవుడు నా మనకి స్తోత్రాలు. ఈ చిన్ని సాక్ష్యం దేవుడు దీవించిన కాక.